విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అనుకూల పోలీసు అధికారులను రహస్యంగా ప్యాలెస్ కు ముఖ్యమంత్రి పిలిపించుకున్నారు. ఇక మరికొందరు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరు టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని వారిని జగన్ ఆదేశించారు. అయితే ఏదైనా ఫిర్యాదు వస్తే తప్ప కేసులు పెట్టడం సాధ్యం కాదన్నట్లు ఒక అధికారి అభిప్రాయం వ్యక్తం చేయగా నిన్న మల్లాది విష్ణు సిఐడికి ఫిర్యాదు ఇచ్చారు కదా అని సీఎం అసహనాన్ని వ్యక్తం చేశారు. దానిపై కేసు నమోదైంది అని ఇప్పటికే ఫోన్ లైన్ లో ఉన్న ఒక అధికారి బదులిచ్చారు. ఇక సిఐడి అధికారులు టీడీపీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు జారీ చేస్తున్నారు అన్న సమాచారం చెప్పి సరే అంటూ జగన్ ఆదేశాల అమలు కోసం కసరత్తులు మొదలుపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సో ఇది రైతులకు ఒక ఉరితాడు లాంటిది ఈ చట్టం అని చెప్పేసి అయితే అందరూ కలవరపడుతున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం ఎన్నికల ముందు సరిగ్గా వైసీపీకి ఉరితాడిలా మారిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీంతో ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా తన ప్రచార యాత్రలకు కూడా బ్రేక్ ఇచ్చి మరీ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుని తనకు అనుకూలంగా ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు ఉన్నతాధికారులు వారితో సమావేశమయ్యారు. కొంతమందితో ఫోన్లో కూడా నిన్న మాట్లాడినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే పని మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం పైన ఎవరైనా మాట్లాడితే వారి మీద ఇమీడియట్ గా కేసులు బనాయించాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపైన ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడితే ఇబ్బంది వస్తుందని ఓ అధికారి చెప్పే ప్రయత్నం చేయగా ఫిర్యాదులు వస్తున్నాయి కదా, కేసులు పెట్టండి అని కూడా ఈయన సీఎం చెప్పినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే మల్లాది విష్ణు ఏదైతే ఎన్నికల కమిషన్ కు దీనిపైన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పైన ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పి సంబంధిత అధికారి చెప్పారు. అలా కాదు, ఇకపైన ఎక్కడైనా సరే రాష్ట్రంలో మాట్లాడితే ఈ అంశం పైన ఇమీడియట్ గా కేసులు నమోదు చేయండి, లేకపోతే ఇదే ఇష్యూ గనక మరింత ప్లేరప్ అయితే గనక ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అధికారులు గట్టిగా హెచ్చరించారు. అటు ఆ అధికారులు కూడా ఒకవేళ ప్రభుత్వం మారితే తమకు ఇబ్బందులని భావించి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారు కూడా ఈ కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా కూడా ఇదే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎందుకంటే తమ భూమి తనది కాదు అని అనే విధంగా ఈ యాక్ట్ ఉండడంతో చాలా ఇబ్బందులు పడతామని చెప్పి ప్రతి ఇద్దరు కూడా ఎక్కడ కలిసినా కానీ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన ముందుకు ఎవరైనా వివాదాలు రాజేస్తే గనక ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఆ వివాదాన్ని దాంట్లో నమోదు చేస్తారు. 2 ఏళ్లలోపు ఎవరైనా సరే వివాదం రాజేయచ్చు అని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అధికార విపక్షాల మధ్య తీవ్రమైనటువంటి ప్రపంచాలు ఉన్న నేపథ్యంలో రాజకీయ కక్షలతో అయినా సరే ఆ భూమిపైన వివాదం రాజేయచ్చు. ఈ విధంగా వివాదం రాజేస్తే కనుక ఆ వివాదం పరిష్కారం వివాదంలో ఉంది ఆ భూమిని దాంట్లో నమోదు చేస్తే కనుక అది ఎప్పటికి పరిష్కరిస్తారనే టైం లైన్ కూడా ఎక్కడా లేకపోవడం కూడా ఈ చట్టంలో ప్రధానమైన ఇబ్బంది అని తెలుస్తోంది. మరోవైపు ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారని కూడా చట్టంలో ఉన్న నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అందులోనూ జ్యుడిషియల్ పవర్స్ ఉండే ఇటువంటి పోస్టులో తమ అన్యాయాలనే నియమిస్తారనేది నిస్సందేహం. కాబట్టి వారు ఎవరైతే అధికార వైసీపీ నాయకులు ఉంటారో వారి మాటలే వినే అవకాశం ఉంది. ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వస్తే రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తమ భూమిపైన పరిష్కారం శాశ్వత భూ హక్కు చట్టం అని చెప్పి తమ భూమిపై వివాదం రాజేసి మీరే పరిష్కరించుకోండి అని చెప్పే విధానం ఏదైతే ఉందో దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతులందరూ కూడా పాలకపక్షం చేతుల్లో పావులుగా మారిపోతారు అనేది స్పష్టమవుతోంది ఈ విషయం పైన. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాక్ట్ పైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు రైతుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఇదే అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది రాజకీయంగా దెబ్బ అని తెలిసినప్పటికీ కూడా ఈ చట్టం చాలా మంచిదని మంత్రులే చెబుతుండడం కూడా ఇబ్బందిగా మారింది. ఎవరైనా ఈ చట్టం గురించి మాట్లాడితే కేసులు పెట్టాలని కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది.